వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇలాకాలో వైద్యుల నిర్లక్ష్యం, గర్భిణీ మహిళను దూషిస్తూ వైద్యం చేయడానికి నిరాకరించిన గైనకాలజిస్ట్. ఆందోళన నియోజకవర్గం జోగిపేట ప్రభుత్వం ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన 7 నెలల గర్భిణీ మహిళ సాయి భవాని గర్భసంచిలో సమస్య ఉందని జోగిపేట నుండి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా జోగిపేట ఆసుపత్రిలో కుట్లు కూడా వెయ్యరా, ఇక్కడి వరకు రావాలా అంటూ తనను తిప్పి పంపించారని ఆవేదన వ్యక్తం చేసిన మహిళ. నార్మల్ డెలివరీ మంచిగా అయింది. ఈ 3వ కాన్పు వచ్చేసి మేడం సరిగా పిలుస్తలేదు. ముస్లిం మేడం ఉంది. ఏమన్నా అంటే ర్యాష్ గా మాట్లాడుతుంది. ఆమె చెప్పేది నాది ఏమన్నంటే ఏమే గోవే ఒక రోజు ముందు వచ్చినా ఒక రోజు ఎంతవరకు వచ్చినా నీకు అంత దుర్గదా అట్లా ఇట్లా మాట్లాడుతుంది. మనకి ఏం ప్రాబ్లం ఉందో చెప్పేదాకా కూడా ఆగదు. కూడా ర్యాష్ గా మాట్లాడుతుంది. వాళ్ళకైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా ఏం చేసుకుంటావు అని వాళ్ళకు కూడా రెస్పెక్ట్ లేకుండా ర్యాష్ గా మాట్లాడుతుంది. సార్తో కూడా నేను రిజైన్ చేస్తా లేకపోతే ఏమంటారు వెళ్ళిపోతా అన్నట్టు మాట్లాడుతుంది. ఎవరికి అసలు రెస్పెక్ట్ ఇస్తలేదు. డాక్టర్స్ అన్నాక కొంచెం రెస్పెక్ట్ ఉండాలి కదా పేషెంట్స్ ఎంబర్ని లేచి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోలీసులకు కంప్లైంట్ ఇస్తా అన్నది. లేకపోతే అప్పుడే వెళ్ళిపోయింది. నాకు ఆకలి అవుతుందని చెప్పి అప్పుడే వెళ్ళిపోయింది. ఇది నా ఒక్కదాని ఇబ్బంది కాదు, ప్రతి ఒక్క పేషెంట్ కి ఇదే ప్రాబ్లం ఉంది. ఖచ్చితంగా కనుక్కొని మళ్ళీ దామోదర్ సార్ స్వయంగా వచ్చి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. దామోదర్ సార్ ఏమో జోపేట్ నుంచి సంగారెడ్డికి వెళ్ళొద్దు, కేసెస్ అన్ని జోపేట్లోనే అవ్వాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ మేడం వాళ్ళేమో చిన్న బ్లడ్ తక్కువన్నా ఏది తక్కువన్నా అక్కడనే రాస్తున్నారు. ఇప్పుడు నాకే స్పెషల్ గా అనుభవం ఏంటంటే ఈ చిన్న కుట్ల గురించి కూడా సంగారెడ్డికి రాసిన సంగారెడ్డిలో ఏమంటున్నారంటే ఈ చిన్న కుట్లు కూడా ఇక్కడ వేస్తారా, జోపేట్కి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ ట్రావెల్ చేయొద్దు అని చెప్పి మళ్ళీ జోపేట్కి పంపించారు. అది వచ్చి మేడం చెప్తే మేడం గాంధీ లీలాఫర్కి వెళ్ళమంటుంది. అంత దూరం వెళ్ళడం ట్రావెల్ సంగారెడ్డి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయొచ్చు అన్నది. మరి అంత దూరం నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడం